సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడి కేసులో నిందితుడిపై చట్టపర చర్యలు తీసుకోవడంలో వ్యవస్థలు విఫలమయ్యాయని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కేసు నమోదు చేయడంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. సుప్రీంకోర్టు మానవ హక్కుల కమిషన్ సైతం దీన్ని సుమోటోగా తీసుకుని నిందితులపై చర్యలు తీసుకోలేదని ఆయన ఆక్షేపించారు. ఈ మేరకు రాజ్యాంగ రక్షణ కోసం ఈ నెల 17న చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దేశభక్తులెవరు దేశద్రోహులెవరు అనే విషయంలో గీత గీయాలనుకుంటే పాకిస్తాన్ జిందాబాద్ అంటేనే దేశద్రోహులు అనేది కాదు, రాజ్యాంగాన్ని గౌరవించము అనేటోళ్ళని కూడా దేశద్రోహులుగానే చూడాలి. విశ్వాసాల ముసుగులో రాజ్యాంగాన్ని గౌరవించమంటే దేశద్రోహులే వాళ్ళు. 140 కోట్ల మంది ఆగ్రహానికి గురి చేసిన సంఘటన, ఆ సంఘటన మీద చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే దాడికి పాల్పడ్డ వాళ్ళే మళ్ళా దాడులు చేస్తాం, ఆ విశ్వాసాలు ముఖ్యమంటున్నప్పుడు వాళ్ళు దేశభక్తులు ఎట్లా అవుతారు? వాళ్ళని దేశద్రోహులను పరిగణించాలి. దేశద్రోహుల నిర్వచనం, దేశభక్తుల నిర్వచనం విస్తృత పడాల్సిందే. ఆ విస్తృత పరిచే కాడ రాజ్యాంగాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సిందే.